కేయూ అధికారులతో జేబీన్ చైర్మన్, వీసీ రిజిస్టర్లతో ఆనంద పలకరింపులో జేబీన్ చైర్మన్ డీసీపీ దేవదాస్, వీసీ ఆచార్య ప్రతాపరెడ్డి రూపంలో విశ్వవిద్యాలయానికి మేలు జరుగుతుంది. పరిపాలన పట్ల పట్టున్న వీసీ అభివృద్ధిపై అంచనాలు పెంచగలరు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలయికపై సర్వత్రా చర్చ జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ సీనియర్ ఆచార్యులు ప్రస్తుతం వైస్ ఛాన్సలర్గా కొనసాగుతున్నటువంటి ఆచార్యులు ప్రతాప్ రెడ్డి, అలానే ఉన్నటువంటి రిజిస్టర్ గారు, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సెక్రటరీకి ఏదైతే తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి అత్యంత ప్రతిభావంతుడైనటువంటి డీసీపీ, అక్కడ చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మా పెద్దన్నగా ఉన్నటువంటి దేవదాస్ అన్న అక్కడ ఉన్న నేపథ్యాన్ని పరిచయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పట్టుకొమ్మల్లాగా ఉన్నటువంటి అనేక మందికి ఇలా నీడనిచ్చేటువంటి అనేక మందికి పరిపాలన ఇక్కడి నుంచి జరగడానికి, ఇలా ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదుల నుంచి కూడా కాపాడడానికి, ఇలా మతోన్మాదుల నుంచి కాపాడడానికి ఇక్కడ పనిచేసేటువంటి సందర్భంలో పరిచయం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం గురయ్యారు. జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, మనం చేస్తున్నటువంటి పోరాటాలు ఎంతోమందికి ఇలా బలాన్ని ఇస్తున్నాయి, ఎంతోమంది జీవితాలకు వెలుగునిస్తున్నాయి, ఎంతోమందికి ఇలా మనం ఆరాధించేటువంటి నేపథ్యం ఉంది. ఒక కులం ఆధారంగానే మనం వెనకబోయబడుతున్నాం, కానీ ఇలా మనం రాసేటువంటి వార్తలు, ఇలా మనం చెప్పేటువంటి ప్రతిదీ కూడా ఎంతోమంది జీవితాలను మార్చేస్తుంది. ఇలా మనం రాస్తున్నటువంటి వార్తలు ఒక పిహెచ్డి స్కాలర్ లాగా ఇలా ఉపయోగపడుతున్న శివానే ఆయనే ఎవరైతే ఆచార్య వీసీ ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారో ఇలా అభినందించి గుండెలు కత్తుకున్నటువంటి సందర్భాలు నిన్న చూసాము. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తల భాగంగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో ఆ విధంగా ప్రధాన వార్త రాయడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన విషయంలో. తెలంగాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ ఆచార్య రామచంద్రం, పాలక మండలి సభ్యుడు డాక్టర్ చిర్రా రాజుగౌడ్, జేబీ సంస్థ చైర్మన్ డాక్టర్ బరిగల శివ మర్యాదపూర్వకం కలిసి ఒకరికొకరు చిరునవ్వుతో పలకరించుకున్నారు. సచివాలయ పోలీసు సిబ్బంది, సెక్యూరిటీ వింగ్ అధికారి డీసీపీ దేవదాస్, డాక్టర్ బరిగల శివ ఇరువురు వీసీ రిజిస్టర్లను అభినందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అద్భుతమైన పరిపాలన అనుభవం కలిగిన ఆచార్య ప్రతాప్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా అభివృద్ధి చేసి నిరూపించగలగాలనే విశ్వాసం వ్యక్తపరిచారు. పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో తన నిశ్చితాన్ని చూపించగలన్నారు. వీసీ స్వతహాగా వ్యక్తిగత సామర్థ్యంపై ఎక్కువ ఆధారపడుతూ అంతర్గత అభివృద్ధిని అద్భుతంగా చేసి చూపించగలరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విశ్వవిద్యాలయంలో చూసిన రాజకీయాలు ఎక్కువగా పేరుకుపోయాయని వాటన్నిటిని తట్టుకుంటూ పరిపాలన కొనసాగించడం ప్రస్తుత వీసీలకు కష్టమైన పని అయినప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ రిజిస్ట్రార్లు విశ్వవిద్యాలయ విద్య అకాడమిక్ పరిశోధనకు తగిన విధంగా దోహదపడగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విశ్వవిద్యాలయం అధికారులు రానున్న కాలంలో డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆధారంగా ప్రభుత్వం నుండి కావాల్సినవన్నీ నిధులు తెప్పించుకొని విశ్వవిద్యాలయాన్ని పూర్వవైభవానికి తీసుకురాగలని గర్వంగా చెప్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకు నేను చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధానంగా కేయూ అధికారులు, జేబీన్ చైర్మన్, ఇక్కడ వాళ్ళందరూ కూడా కలిసి అభినందంగా ఆత్మీయంగా ఫోటో తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నంటే ఇలా మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. కుల మత రాజకీయాలు వేసేటువంటి రాజకీయ నాయకులు చెప్పులతో కొట్టాలి. ఎవడైతే నీ కోసం ఉపయోగపడుతున్నాడో, ఎవడైతే నీ వ్యక్తిత్వం కోసం నీకు నిలబడుతున్నాడో, ఎవరైతే నీ మంచి కోసం కోరేటువంటి వ్యక్తులు వాళ్ళ కోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఏం చూడొద్దు. అందరిలో ప్రవేశించేది ఒకే రక్తం. అందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. అందరూ కూడా మతం పేరు, కులం పేరు చెప్పుకొని ఇవాళ పెరిగిన తర్వాత ఇవాళ పుట్టిన నేపథ్యంలో వివక్షతకు గురైపోయి ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు. ఇవాళ మతాలు పోవాలి, కులాలు పోవాలి, అందరూ సమానమైనటువంటి రాజ్యం రావాలి. ఆ రాజ్యం వస్తే ఇవాళ ఇవన్నీ కూడా ఉండేటువంటి నేపథ్యం చెప్తున్నాము. ఇలా చాలామందికి ఇలా ఇంట్లో ఉండడానికి ఇబ్బందులు ఉంటాయి, కానీ బయట పోకిళ్ళు కొడతారు. ఇవన్నీ కూడా బంద్ చేసి మేలును కోరుకోవాలని కోరుకుంటూ జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్కి నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరూ మంచిని కోరేటువంటి సబ్స్క్రైబ్ అయితే మీ అందరికీ ఈ వీడియోలు షేర్ చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ కూడా చేయండి. పే బ్యాక్ టు ద సొసైటీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది. ఇంత పెద్ద టీవీ ఛానల్ పెట్టి, ఇంత పెద్ద నినాదం పెట్టి ఇవాళ ఉన్నటువంటి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా, ఏ కులం, ఏ మతం సపోర్ట్ లేకుండా ఇవాళ నడిపిస్తున్నాం అంటే అది అంబేద్కర్ ఆశయంలో భాగంగా, అంబేద్కర్ గారి ఆలోచనలో భాగంగా మాత్రమే. ఏ పార్టీకి సపోర్ట్ చేసినా, మతాన్ని సపోర్ట్ చేసినా ఇలా టాప్ పొజిషన్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. 9 సంవత్సరాల నుంచి సింగిల్ చైర్మన్గా, సింగిల్ ఆర్మీగా ఇలా ఉన్నటువంటి అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఇలా నిలబడడమే ఈ గొప్పతనం. చెప్పడానికి, చాలా సలహాలు ఇవ్వడానికి, ఉచితంగా సలహానికి అనేక మంది ఉంటారు. ఫిజికల్ ఫీల్డ్ మీదకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కరికి. అందుకోసమే దయచేసి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఆత్మగౌరవం కోసం జరిగే ఈ పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.